విశాఖలోని జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాలు నిరసన చేపట్టాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్పును ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ పేరు మార్పు సాకుతో కేంద్ర నిధులకు కోత విధించిందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏదైతే గూగుల్ సంస్థల్ని, ఐటీ సంస్థల్ని స్వాగతిస్తుంది. మేము యువజన విద్యార్థి జేఏసీగా ఒకటే కోరుతున్నాం. నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు మెండుగా కావాలంటే ఐటీ సంస్థల్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రోత్సహించాలి. మరి గత పాలకులు ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేశారు. దాని మూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా వరకు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. మరి ఏదైతే ఇవాళ నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి, యువజనులకి అన్న విధంగా వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వందలాది టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగులకి ఇంకా ఐటీ సంస్థల్ని, గూగుల్ సంస్థల్ని తీసుకువస్తా ఉన్నారు. దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరఫున, యువజన జేఏసీ తరఫున స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులకి ఒకటే కావాలి. కాబట్టి కేంద్ర గవర్నమెంట్ 60%, రాష్ట్ర గవర్నమెంట్ 40% నిధులు కేటాయించి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిపించాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నామని పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే పేర్లు మార్చినంత మాత్రాన ఆ పథకం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయినట్టు కాదు. ఇంతకుముందు వ్యవసాయ రంగం అభివృద్ధి అయినప్పుడు, వ్యవసాయ రంగం డెవలప్మెంట్ అయినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అంత కొంత కూలి చేసుకోవడానికి ఒకటి దళితులకి, మధ్యతరగతి ప్రజలకు పనులు ఉండేవి. కానీ వ్యవసాయ రంగం ఎప్పుడైతే సంక్షోభంలో నెట్టబడిందో దాని కారణంగా ఈ పథకాన్ని ఒకటి తీసుకొచ్చి పెట్టే 2006లో ఆ రోజు యూపీఏ 1 గవర్నమెంట్. మరి దానికి కూడా తూట్లు పొడి చేసి ఉన్నటువంటి నిధులు మొత్తాన్ని కూడా తగ్గించేసి ఈరోజు ప్రజల పొట్ల కొట్టడం అనేది చాలా దుర్మార్గం. కేవలం రాముడి పేరు వచ్చే విధంగా ఆ పేరును నామకరణం చేసేసి గాంధీ పేరుని తీసేసి చేసినంత మాత్రాన ఈరోజు ప్రజలు పెరిగేది కూడా ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంట్ ఏదైతే గతంలో 90% నిధులు, స్టేట్ గవర్నమెంట్ 10% నిధులు ఏదైతే కేటాయించిందో దాని ప్రకారంగా ఇంకా అధికంగా నిధులు కేటాయించి మేము వామపక్ష పార్టీలు ఎప్పటి నుంచో చెబుతున్నాం. సంవత్సరానికి 200 రోజుల ఉపాధి గ్రామీణ పథకాన్ని మీరు అమలు చేయండి. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పలు నెలల కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.